ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. సూర్య, బాగా లేట్ అయ్యేలా ఉంది, మీరు వెళ్ళండి. నాకేం పని లేదని చెప్పాను కదా సంధ్య, నువ్వు నా గురించి ఆలోచించొద్దు. అంటే నా వల్ల మీకెందుకు శ్రమ అని. ఇది శ్రమ కాదు, నా బాధ్యత. అవును సంధ్య, నువ్వు నాతో మాట్లాడడం ఇష్టం లేకే కదా ఆకాష్ నీ మీద కోపంగా ఉంటున్నాడు. లేదంటే నీతో హాస్పిటల్కి కూడా తనే వచ్చేవాడు. ఆయన రాలేదు కాబట్టి డాక్టర్ ఖచ్చితంగా ఆకాష్ గురించి అడుగుతుంది. ఆవిడికి ఏం చెప్పాలో. ఏముంది, ఎప్పట్లాగే ఆఫీస్ వర్క్, ప్రెషర్, టెన్షన్ అంటే సరిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సంధ్య గారు రండి. రా సంధ్య, కూర్చో. ఒంట్లో ఎలా ఉంది? కళ్ళు తిరగడం, వాంతులేమన్నా అవుతున్నాయా? ఏం లేవు డాక్టర్. కడుపులో బిడ్డ సేఫ్గా హెల్దీగా ఉందమ్మా. కాకపోతే నువ్వు ఇంకా హెల్దీగా ఉండాలి. చూస్తుంటే కొంచెం నీరసంగా కనిపిస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా? అవును, ఆకాష్ ఎక్కడా? తనెందుకు రాలేదు? నువ్వు హెల్త్ని పట్టించుకోవడం లేదని మీ ఆయనకి చాలా కంప్లైంట్లు చేయాలమ్మా. డాక్టర్, ఆకాష్ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద చాలా బిజీగా ఉన్నాడు, అందుకే నేను రావాల్సి వచ్చింది. వర్క్ ఏంటండి? భార్య కన్నా బిజినెస్ డబ్బు ఎక్కువైపోయాయా? పుట్టబోయే బిడ్డ కన్నా ఏది ముఖ్యం కాదు. పేరెంట్ హుడ్ కన్నా గొప్ప సంపద ఏముంటుంది? ఈ విషయం మీ ఫ్రెండ్కి చెప్పండి. డాక్టర్, మీరు ఆకాష్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు ఆకాష్ రావడానికి చాలా ట్రై చేశాడు, కానీ లాస్ట్ మినిట్లో అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్ల తను రాలేకపోయాడు. నిజం చెప్పాలంటే కడుపులో బిడ్డ గురించి సంధ్య కన్నా ఆకాశే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. కడుపుతో ఉన్న సంధ్యనే చిన్నపిల్లలా చూసుకుంటున్నాడంటే పుట్టబోయే బిడ్డని ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడో అని మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా సంధ్య? ఓ అవునా, నేనే తెలియక మాట్లాడానన్నమాట. సారీ సంధ్య. పర్లేదు డాక్టర్. భార్య అంటే ప్రేమ, నమ్మకం ఉండే భర్త దొరకడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఆకాష్ విషయంలో నువ్వు నీ కడుపులో బిడ్డ చాలా లక్కీ అన్నమాట. సంధ్య, ఈ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడాలి. రెస్ట్ ఎక్కువ తీసుకో. ఆకాష్ ఫ్రీ అయ్యాక ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పు. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సంధ్య, ఆకాష్ గురించి చాలా గొప్పగా చెప్పినందుకు థ్యాంక్స్ సూర్య. గొప్ప ఏంటి, అదే నిజం. నా బెస్ట్ ఫ్రెండ్ గురించి నాకు తెలీదా ఏంటి? అసలు నువ్వు కడుపుతో ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేయట్లేదు. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? పద. అలాగే. ఏమండి? ఆకాష్, నేను పని మీద వెళ్తుంటే సంధ్య హాస్పిటల్లోకి రావటం చూశాను. ఒంటరిగా ఉందని వచ్చాను. అప్పటికీ తను వద్దనే చెప్పింది. అయినా నేనే వద్దని చెప్తే ఆగిపోవడం నీకెప్పటికీ రాదు. నా భార్య కూడా అర్థం కాదు. అది కాదండి, నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి. ఇంకేం మాట్లాడొద్దు, నేనేం వినను. తాళి కట్టిన భర్తవి భార్య మాట వినకపోతే ఎలా? కడుపుతో ఉన్న భార్య కన్నా నీకు బిజినెస్ ఎక్కువైపోయిందా? ఒక పూట ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమైపోతుంది? ఓహో, నా గురించి మొత్తం కంప్లైంట్ చెప్పావా? లేదండి, నేనేం చెప్పలేదు. తనెందుకు చెప్తుంది ఆకాష్? చాలా రోజులు నీ పార్ట్నర్గా ఆఫీస్ గురించి,
నీ పని డెడికేషన్ గురించి నాకు తెలీదా? ఈరోజు నువ్వు సంధ్యతో రానందుకు డాక్టర్ ఎంత సీరియస్ అయ్యారో తెలుసా? నేను సంధ్య అబద్ధం చెప్పి మేనేజ్ చేశాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమవుతుంది? ఆ డాక్టర్ మా ఇంటికి వచ్చి నన్ను కొడుతుందా? నా మీద లీగల్గా కేసేసి నన్ను అరెస్ట్ చేయిస్తుందా? నువ్వేదో పెద్ద సాయం చేసినట్టు ఫీల్ అయిపోవద్దు. నువ్వు లేకపోవటం వల్ల ఆఫీస్లో ప్రెషర్ పెరిగింది. నువ్వు ఉండడం వల్ల మైండ్లో టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఉన్నా లేకపోయినా ప్రాబ్లం క్రియేట్ చేసే నీలాంటి వాళ్ళని లైఫ్లో క్షమించను. ఏంటి ఆకాష్ ఇది? అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. ఒక ఫ్రెండ్గా సంధ్య గురించి పట్టించుకోవడం తప్ప? ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ మీద నీకు అస్సలు కేరింగ్ లేదు. దాని గురించి మాట్లాడుతుంటే ఎందుకు సీరియస్ అవుతున్నావు? సంధ్యకి నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న తనని చిన్న మాట అన్నా, కొంచెం అశ్రద్ధ చేసినా తను తట్టుకోలేదు. నీ కోపం నా మీదైతే ఎన్ని మాటలు పడ్డానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సంధ్యని మాత్రం ఏమీ అనొద్దు. జస్ట్ షట్ అప్. నా భార్య ఎలాంటిదో, తనతో నేను ఎలా ఉండాలో ఒకరు చెప్తే నేర్చుకునే స్టేజ్లో నేను లేను. భార్యాభర్తల బంధం గురించి మాట్లాడే రైట్ లేని నువ్వు నాకు సూక్తులు చెప్పటం చాలా నీచంగా ఉంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏ అనాథాశ్రమానికో వెళ్ళి సేవలు చేయి. లేదంటే మీ అమ్మా నాన్నలతో కలిసి నువ్వు కూడా తీర్థయాత్రలు చేసుకో. అంతేగాని మా మొగుడు పెళ్లాల మధ్యలో తల దూర్చొద్దు. రా సంధ్య. ఏమండి, సూర్య హాస్పిటల్ బయటే కలిసి. నువ్వు నోరు మూసుకొని రా. నారాయణ, జ్యోతిని పెళ్లి చేసుకునే అబ్బాయి రేపు ఖచ్చితంగా వస్తున్నాడో లేదో. అబ్బాయి కాదు నానమ్మ, అతను అంకుల్. అదే లేవే, అతనే. నువ్వు కనుక్కున్నావా లేదా? ఇంకా కనుక్కోవడానికి ఏముంది అత్తయ్య? అంతా తనకిష్టమే అన్నట్టు మాట్లాడింది. మనం ఎన్ని చెప్పినా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు రారని ఎలా అనుకుంటాం? రాకూడదు నాన్న. నేను ఆ కృష్ణకుమార్ ఫోన్ నెంబర్ కనుక్కుంటాను. అతనికి ఫోన్ చేసి వద్దని చెప్పండి. నేనేం చెప్పనమ్మా? ఇన్ని రోజులు అక్క నా మాటకు ఎదురు చెప్పకుండా ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా బొమ్మలా వాళ్ళ ముందు కూర్చుంది. అలాంటిది ఇప్పుడు తనే సంబంధం చూసుకుని నా లైఫ్ బాగుంటుంది నాన్న అని నాకే గ్యారంటీ ఇస్తుంది. అలాంటి దానికి నేనేం చెప్పను? ఈ పెళ్లి వద్దని ఎలా ఆపను? నవ్వాలో ఏడవాలో తెలియని విషయం ఏంటో చెప్పనా? రేపొచ్చేవాళ్ళు ఏ వంకలు పెట్టరు. కట్నం బదులు మా అబ్బాయిని అమెరికా పంపించండి అని అడగరు. అలాగే అక్క బదులు చెల్లి బాగుంది అని చెప్పరు. పెళ్లి వాళ్ళు వస్తారు, మీ అక్కతో మాట్లాడతారు, వెళ్తారు. అంటే మీరేం చేయలేరా నాన్న? నానమ్మ, అక్కతో నువ్వైనా మాట్లాడినానమ్మా. నాన్న బాధని చూడలేకే అక్క ఈ పెళ్లి చేసుకుంటుందని నీకు కూడా తెలుసు కదా. రెండో పెళ్లి వాడిని, అందులోనూ 2 బిడ్డల తండ్రిని పెళ్లి చేసుకోవద్దని చెప్పు నానమ్మ. ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా మంచి సంబంధం వస్తుందని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయి. అంటే ఇప్పటి వరకు నేను చెప్పలేదనుకుంటున్నావా? మీ నాన్నలా నా బ్రతుకు ఇంతే, నా కూతురు బ్రతుకు ఇంతే, చేతగాని దానిలా బాధపడుతున్నాను అనుకుంటున్నావా? అంటే అక్కతో ఆల్రెడీ మాట్లాడావా? ఏమని చెప్పింది? అది చేస్తున్నది త్యాగం అని తెలిసి కూడా నాకు తెలియనట్టు చాలా బాగా నటిస్తుంది. ఆ కృష్ణకుమార్ గురించి గొప్పలు చెప్తూ తన జీవితానికి ఏ డోకా ఉండదని నన్నే నమ్మించాలని చూస్తుంది. నువ్వీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని కోపంగా మాట్లాడినా సరే నవ్వుతూ నాకిష్టమే నానమ్మా, మీరు నా జీవితం గురించి కాకుండా దీప భవిష్యత్తు గురించి ఆలోచించండి నాకే సలహాలిస్తుంది.
అంతా నా వల్లే, అంతా నా వల్లే. నాన్న లేదు సుశీల, అంతా నేనే చేశాను. కూతురికి పెళ్ళిడు వచ్చినా వెంటనే అత్తారింటికి పంపించుంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని ఆస్తులు కూడబెట్టలేకపోయాను. కష్టపడే సత్తువ, ఓపిక ఉన్ననాళ్ళు దరిద్రము, బద్ధకము అనుకున్నంత సంపాదించలేకపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. అంతా నా కర్మ. బాధపడకండి. ఇన్ని రోజులు జ్యోతి మనల్ని నమ్మింది, ఇప్పుడు మనం జ్యోతిని నమ్మాలి. మన మాట వినే స్టేజిలో లేనప్పుడు అంతా మంచి జరగాలని దేవుడికి మొక్కుకోవడం తప్ప మనమేమీ చేయలేము. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుంది మీ మాటలు వింటుంటే. అక్కకి కోపంగా చెప్పాల్సింది పోయి దాని కర్మ అంతే, ఎలా జరిగితే అలా జరిగిద్ది అన్నట్టు మాట్లాడతారే. అక్కకి నచ్చినట్టు వదిలేస్తే పెళ్లి తర్వాత తన లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా దేవుడే దిక్కు అని తూర్పు తిరిగి దండం పెట్టుకుంటారా? అక్క విషయంలో మీరు సైలెంట్ గా ఉన్నా నేను ఊరుకోను. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. అమ్మా, అమ్మా, ఏంటి చూసావా? మావయ్య ఖర్చంటే కొత్త గొప్ప కాదు, చాలా ప్రేమ ఉంది. మనం ఎన్ని చాడీలు చెప్పినా ఆ ప్రేమ ముందు పటాపంచలైపోయింది. లేదు కావేరి, మీ మావయ్య మొహం చూస్తుంటే నాకెందుకు అలా అనిపించడం లేదు. ఆకాష్ కోపం, సంధ్య మౌనం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. వస్తున్నారు కదా, చూద్దాం నువ్వు కరెక్టో నేను కరెక్టో. దా. మావయ్య, అత్తంటే నీకు ఎంత ప్రేమ? మేము వెళ్తామంటే వద్దని చెప్పి ఆఫీస్ మానుకొని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? నా ఆఫీస్ మానుకొని వెళ్ళలేదు, పని మీద వెళ్తుంటే కనిపించింది, తీసుకొచ్చాను. ఏమైంది తమ్ముడు, ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్రశాంతంగా ఉండాల్సిన బతుకుని ప్రతి క్షణం నాశనం చేస్తుంటే ఇంతకంటే గొప్పగా ఎలా ఉండగలను? అంటే సంధ్య సూర్యతో మళ్ళీ మాట్లాడిందా? మాట్లాడమే కాదు, ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్లారు. కట్టుకున్న దాన్ని వదిలేసి వెళ్లిపోయిన సూర్య భార్యతో ఎలా ఉండాలో నాకు సలహాలు సూచనలు ఇస్తున్నాడు. నాకేదో భార్య అంటే కేరింగ్ లేనట్టు ఎలా చూసుకోవాలో నాకు చెప్తున్నాడు. అత్త, నువ్వు మా ఆయనతో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? కలిసి వెళ్ళలేదు కావేరి. హాస్పిటల్ బయట ఉంటే సూర్యనే నా వెనకొచ్చారు. అక్కడ ఉండమని నువ్వే చెప్పుంటావు. నేనెందుకు చెప్తాను? ఎందుకంటే హాస్పిటల్కి వెళ్లే ముందు మా ఆయన నీకు ఫోన్ చేశాడు కాబట్టి. శ్రద్ధ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవడం లేదని నువ్వు అన్నావు కాబట్టి. ఓహో, అలా అన్నందుకేనా మా తమ్ముడు ఎంత బాగా చూసుకుంటున్నాడు? సూర్య నీకు ఫోన్ చేశాడా? అవునండి. ఎందుకు? ఇంకెందుకు తమ్ముడు, చెకప్ డేట్ నువ్వు మర్చిపోయినా ఇంట్లో ఖాళీగా ఉండే మా అల్లుడు మాత్రం మర్చిపోడు. నువ్వు ఖాళీగా లేదని చెప్పేసరికి ఎవడగారికి అవకాశం వచ్చింది, అందిపుచ్చుకుంది. ఏంటమ్మా సంధ్య ఇదంతా? ఇంకెన్నిసార్లు నా తమ్ముని బాధ పెట్టి నా కూతుర్ని ఏడిపిస్తావు? నీ ఒక్కదాని వల్ల 2 కుటుంబాలు, 3 జీవితాలు నాశనం అవుతున్నాయని తెలియడం లేదా? తెలీదక్క. అలా తెలుసుకునేదైతే నాకింత టార్చర్ ఉండదు. దగ్గరుండి పెళ్లి చేసింది నా మొగుడికి ఇంత దగ్గర అవ్వడానికా? ఏమో అనుకున్నాను గాని నువ్వు మామూలు దానివి కాదత్తా. కావేరి, ఇప్పుడు అరవడం కాదత్తా, మావయ్య కోపం తెలిసిన దానివి. అదుపులో ఉండడం నేర్చుకో.
హాస్పిటల్కి ఒక్కదానివే వెళ్తానన్నప్పుడే నిన్ను ఆపేయాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాను. నీ మొహం, మీ మామయ్యే అత్తయ్యని కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే నీ వల్ల అవుతుందా? మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? నేను మీకేం ద్రోహం చేశానని నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? సూర్య నాకు ఫోన్ చేయడానికి హాస్పిటల్కి రావడానికి ఏం సంబంధం లేదు. అది మీకు కూడా తెలుసు. అయినా సరే మీ మావయ్య ముందు నా మీద నిందలు వేస్తున్నావు. నువ్వు చేస్తున్న తప్పేంటో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అర్థమవుతుంది. అప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఏంటమ్మా శాపనార్థాలు పెడుతున్నావా? నువ్వేం పెద్ద పతివ్రతవి కాదు. నీ కోపాలు శాపాలు నా మీద పంచయ్యో. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా మామయ్యని సంతోషంగా చూసుకో, అంతేకాని నీ ప్రేమని నా మొగుడు మీద చూపించడం కాదు. పదమ్మా. చూసావమ్మా, మొత్తానికి మనం అనుకున్నదే అయింది. నా మొగుడు ఫోన్ చేసినప్పుడు అత్తని మామయ్య హాస్పిటల్కి తీసుకెళ్లలేదని ఏడుస్తుందని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. అలా చెప్పడం వల్లే మొగుడు కాని మొగుడు, పెళ్ళాం కాని పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మొగుడు పిల్లలు కాకపోయినా దీని కడుపులో బిడ్డకి తండ్రి ఆయనే కాబట్టి ఆ మాత్రం శ్రద్ధ ఉంటుంది. ఉంటుంది. చిచి, ఏం మనుషులో ఏం బ్రతుకులో, పని పాట లేకుండా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక ఇలాంటి ఉచిత సేవలు చేస్తున్నారు. మా ఆయనకి బుద్ధి లేదు సరే, ఎవరికైనా జ్ఞానం ఉండాలి కదా. మావయ్య ఎన్నిసార్లు తిడుతున్నా సరే నా మొగుడిని వదలలేకపోతుంది. అంత పిచ్చెక్కి పోయేది డైరెక్ట్ గా అక్కడికే పోవచ్చు కదా. మావయ్య మీద ప్రేమ ఉన్నట్టు ఈ ఇంట్లో నటించడం, మావయ్య బయటికి వెళ్ళగానే దీని అసలు రంగు చూపించడం. అసలు దీన్ని కాదు, నా మొగుడిని అనాలి. కావేరి ఆగు, అల్లుడికి ఎందుకు ఫోన్ చేయడం? నా మొగుడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే కానీ నా కోపం చల్లారదు. చాలే ఊరుకో. ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది? అనవసరంగా గొడవ పెంచుకోవడం కాకపోతే. అవును మరి, ఇప్పుడు మేమిద్దరం సుఖ సంతోషాలతో తెగ ఊగిపోతున్నాము. గొడవలు పెట్టుకోకపోతే ఇంకా సంబరాల్లో తేలిపోతాం. ప్రేమ చూపించే అవకాశం ఎలాగూ లేదు. కనీసం కోపం కూడా చూపించకపోతే నా మెడలో తాలికి విలువే ఉండదు. ఎందుకు కాల్ చేసావు? ఇంట్లోనే ఉన్నారా, లేక మీ మొదటి భార్యకి మందులు తేవడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్లారా అని కనుక్కోడానికి. ఈ విషయం నీకు అంటే ఆకాష్ సంధి మీద కోపడ్డా? కోపడక ముద్దు పెట్టుకుంటాడా? అయినా ఆవిడ గారి మీద మీకు అంత శ్రద్ధ ఎందుకు? తాళి కట్టి నేను బ్రతికే ఉన్నాను కదా. ఉన్నావు, కానీ మెడలో తాళి విలువ నీకు తెలీదు. మొగుణ్ణి అర్థం చేసుకునే గుణం లేదు. అవును, నాకు ఏదీ లేదు, మీకే అన్నీ ఉన్నాయి. సంధ్యకి మొగుడు మా మామయ్య, మీరు మాజీ మొగుడు అని మర్చిపోకండి. కట్టుకున్న పెళ్ళానికి కడుపు చేసి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి పెళ్ళాం కాని పెళ్ళానికి సేవలు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియడం లేదు. మనుషుల్ని అర్థం చేసుకోవడం రాని నీలాంటిది ఏమన్నా ఏమనుకున్నా నాకు నష్టమే లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేరం అని ప్రతి క్షణం ఫీల్ అవుతున్నాను. అది సరిపోనట్టు నీతో సంసారం చేయడం, ఒక బిడ్డని కనడం, అంతటి మహాపాపాన్ని నేను చేయలేను. అంటే నాతో బిడ్డని కనడం పాపమా? అమ్మా చూసావా ఆయనేమంటున్నారు? ఏంటల్లుడు గారు ఆ మాటలు? వద్దు, వరసలు కలపొద్దు. మొగుడికి తోడుగా భార్యని పంపాలని తెలియని మీరు మంచి మాటలు చెప్పి కాపురం చక్కబెట్టుకోవాలని నచ్చ చెప్పడం రాని మీరు నన్ను అల్లుడు అని పిలవద్దు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా కూతురికి జీవితాంతం దూరంగా ఉంటారా? దాని మనసు మీ మాట మారనంతకాలం అదే జరుగుతుంది. సంధ్యకి నాకు మధ్య ఉన్న స్నేహాన్ని మీరు మీ కూతురు అర్థం చేసుకోకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మీరు ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను సంధ్య ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రలోకి ఎక్కడం లేదు. మీరు చూసిందే నిజం, చేసిందే కరెక్ట్ అన్న భ్రమలో బ్రతుకుతున్నారు. దీనివల్ల ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా
మీ కూతురు చాలా కష్టాలు అనుభవిస్తుంది. అవునవును, మేం కష్టాలు అనుభవిస్తున్నాం. మీరు మీ మొదటి పెళ్ళాం సుఖాలు అనుభవించండి. ఆ దేవుడు నా రాత ఎందుకు ఇలా రాశాడో. దేవుడు రాత కాదు, నీ అనుమానం, అర్థం చేసుకోలేని గుణంతో నుదుటి గీతల్ని వంకర చేసుకున్నావు. సంతోషంగా ఉండాల్సిన బ్రతుకుని కన్నీటితో నింపుకుంటున్నావు. చాలా ఆపండి. అన్నీ చేసింది మీరు, ఇప్పుడు అంటుంది నన్న. చూడండి, బాధతో కోపంతో ఒక్క మాట చెప్తున్నాను వినండి. ఈ సంధ్య ఇంట్లో ఉన్నంత కాలం నేను ప్రశాంతంగా ఉండలేను. ఏదో ఒక రోజు దాన్ని బయటికి తరిమి కొడతాను. కావేరి, అవును కావేరి, నేను చెప్తున్నాను. దాన్ని బయటికి గంటిన తర్వాతే మీరేం చేస్తారో నేను చూస్తాను. నువ్వు చూడడం కాదు, ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళేది సంధ్య కాదు, నువ్వు మీ అమ్మ. రాసి పెట్టుకో, ఇదే జరుగుతుంది. నీకే దిక్కు లేక నా ఇంటికొచ్చినా నేను మాత్రం నిన్ను క్షమించేదే లేదు. ఇది గుర్తుపెట్టుకో. హలో హలో, చూసావా అమ్మ ఎన్ని మాటలు అంటున్నారో. ఊరుకో తల్లి, ఊరుకో. నేనంతటి కారణమైన దాన్ని ఊరికే వదిలిపెట్టాను. ఊరుకోమ్మా, నువ్వు ఊరుకో. నువ్వు ఇద్దరు మొగుళ్ళతో కాపురం చేస్తున్నావు కదా, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? నీ మొగుడా లేక నా మొగుడా? కావేరి,